నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో ఘోర ప్రమాదం తప్పింది. చెన్నై నుండి హైదరాబాద్ వెళ్తున్న తులసి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో భారీగా మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. బస్సులో పొగలు ఏర్పడ్డాయని వెంటనే ప్రయాణికులను బస్సుల నుండి దించి వేశామని బస్సు డ్రైవర్ నాగరాజు అన్నారు. హైదరాబాద్కి 33 మంది ప్యాసింజర్స్ తోటే బయలుదేరింది. 2:30 అప్పుడు మా డ్రైవర్ నాకు కాల్ చేశారు, ఫ్రంట్ సైడ్ స్మోక్ వస్తున్నానని. ఇమ్మీడియట్గా బండి పక్కన పెట్టేసి ప్యాసింజర్ మొత్తం దించేయమని చెప్పాను. ఆన్ లైన్లో ఉండగానే ప్యాసింజర్ మొత్తం దిగిపోయారు. అట్ ద సేమ్ టైం లైట్గా మంటలు స్ప్రెడ్ అయిపోయి బస్సు మొత్తం ఇదైపోయింది. ఫైర్ స్టేషన్కి కాల్ చేశాం. వాళ్ళు వచ్చేసరికి ట్రాఫిక్ మొత్తం ఆగిపోవడం, ఒక హాఫ్ అవర్ డిలే అవడంతో బస్సు మొత్తం ఫైర్ అయిపోయింది. ఏదేమైనా అందరూ ప్యాసింజర్స్ సేఫ్గా వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ బస్సు ప్రొవైడ్ చేసి పంపించాము. ఒక బస్సు మాత్రమే ఇదైందండి. మా వెహికల్ చెన్నై నుంచి హైదరాబాద్కి 33 మంది ప్యాసింజర్స్ తోటే బయలుదేరింది. 2:30 అప్పుడు మా డ్రైవర్ నాకు కాల్ చేశారు, ఫ్రంట్ సైడ్ స్మోక్ వస్తున్నానని. ఇమ్మీడియట్గా బండి పక్కన పెట్టేసి ప్యాసింజర్ మొత్తం దించేయమని చెప్పాను. ఆన్ లైన్లో ఉండగానే ప్యాసింజర్ మొత్తం దిగిపోయారు. అట్ ద సేమ్ టైం లైట్గా మంటలు స్ప్రెడ్ అయిపోయి బస్సు మొత్తం ఇదైపోయింది. ఫైర్ స్టేషన్కి కాల్ చేశాం. వాళ్ళు వచ్చేసరికి ట్రాఫిక్ మొత్తం ఆగిపోవడం, ఒక హాఫ్ అవర్ డిలే అవడంతో బస్సు మొత్తం ఫైర్ అయిపోయింది. ఏదేమైనా అందరూ ప్యాసింజర్స్ సేఫ్గా వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ బస్సు ప్రొవైడ్ చేసి పంపించాము. ఒక బస్సు మాత్రమే ఇదైందండి. మా వెహికల్ చెన్నై నుంచి హైదరాబాద్కి 33 మంది ప్యాసింజర్స్ తోటే బయలుదేరింది. 2:30 అప్పుడు మా డ్రైవర్ నాకు కాల్ చేశారు, ఫ్రంట్ సైడ్ స్మోక్ వస్తున్నానని. ఇమ్మీడియట్గా బండి పక్కన పెట్టేసి ప్యాసింజర్ మొత్తం దించేయమని చెప్పాను. ఆన్ లైన్లో ఉండగానే ప్యాసింజర్ మొత్తం దిగిపోయారు. అట్ ద సేమ్ టైం లైట్గా మంటలు స్ప్రెడ్ అయిపోయి బస్సు మొత్తం ఇదైపోయింది. ఫైర్ స్టేషన్కి కాల్ చేశాం. వాళ్ళు వచ్చేసరికి ట్రాఫిక్ మొత్తం ఆగిపోవడం, ఒక హాఫ్ అవర్ డిలే అవడంతో బస్సు మొత్తం ఫైర్ అయిపోయింది. ఏదేమైనా అందరూ ప్యాసింజర్స్ సేఫ్గా వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ బస్సు ప్రొవైడ్ చేసి పంపించాము. ఒక బస్సు మాత్రమే ఇదైందండి. మా వెహికల్ చెన్నై నుంచి హైదరాబాద్కి 33 మంది ప్యాసింజర్స్ తోటే బయలుదేరింది. 2:30 అప్పుడు మా డ్రైవర్ నాకు కాల్ చేశారు, ఫ్రంట్ సైడ్ స్మోక్ వస్తున్నానని. ఇమ్మీడియట్గా బండి పక్కన పెట్టేసి